సో చాలా మంది డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ C23 రెగ్యులేషన్ వాళ్ళు కానివ్వండి, C16 రెగ్యులేషన్ వాళ్ళు కానివ్వండి, C20 రెగ్యులేషన్ వాళ్ళు కానివ్వండి. సో అడుగుతా ఉన్నారు. సార్ ఈ డిప్లొమా రిజల్ట్స్ డిలే అవుతాయా ఏపీవి అని చెప్పేసి. దానికి ఒక కారణం ఉంది. అదేంటో కూడా నేను చెప్తానండి. సో దాని గురించి చెప్పబోయే ముందు ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు గనక నాతో మాట్లాడాలంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ టెలిగ్రామ్ ఛానల్ ఏపీటీజీ డిప్లొమా అప్డేట్స్ ఛానల్‌లో ఎస్బిటెట్ అప్డేట్స్ ఏదైతే ఉంటదో దాంట్లో మీకు పీడిఎఫ్స్ అవన్నీ షేర్ చేస్తాను చూడండి. జాయిన్ అవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంట్రా బాబు అంటే సో లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే డిసెంబర్ ఎండింగ్‌కి అంటే ముందు సప్లీ వాళ్ళ రిజల్ట్స్ డిక్లేర్ చేసేసారు. ఈ రెగ్యులర్ వాళ్ళవి ఉంటాయి చూసారా? సో రెగ్యులర్ వాళ్ళవి వచ్చేసరికి డిక్లేర్ చేయలా. అయితే డిసెంబర్ ఎండింగ్‌కి వచ్చేస్తాయని చెప్పేసి అందరూ భావించారు. అని జనవరిలో ఆ రిజల్ట్స్ అనూహ్యంగా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో అది కూడా సంక్రాంతి హాలిడేస్‌కి ముందే ఆ రిజల్ట్స్ డిక్లేర్ చేయడం అయితే జరిగింది. సో పోయిన సంవత్సరం వీడియోస్ ఉన్నాయి చూసుకోండి. అయితే ఈసారి కూడా అదే పరిస్థితి జరిగేదానికి ఉంటదా అంటే, ఈసారి వచ్చేసరికి ఏంటంటే, ఈ పేపర్ వాల్యుయేషన్ డిలేలు గానివ్వండి, ఈ మార్క్స్ ఎంట్రీ డిలే గానివ్వండి, లేకపోతే ఇప్పుడు ఏపీపీఎస్‌సి ద్వారా జూనియర్ లెక్చరర్స్ జాబ్స్ సంబంధించిన వాల్యుయేషన్ వాటికి సంబంధించిన పోస్టింగ్స్ సంబంధించిన రిజల్ట్స్ ఉంటాయి కాబట్టి, అలాంటివి గనక అడ్డం పడకుండా ఉన్నట్టయితే, మీకు అనుకున్న టయానికే డిసెంబర్‌కి మీకు రిజల్ట్స్ వస్తాయి. లేకపోతే మాత్రం పోయినసారి లాగే ఈసారి కూడా జనవరిలో రిలీజ్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఇదండి ఓవరాల్‌గా. మళ్ళీ సప్లీ ఎగ్జామ్స్ ఉంటాయా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మళ్ళీ సప్లీ ఎగ్జామ్స్ అనేవి కామన్‌గా ఉంటాయి. కాకపోతే పడలేదంటే మాత్రం మెర్సీ ఎగ్జామ్సో, స్పెషల్ సప్లీ ఎగ్జామ్సో రాసుకోవాల్సి ఉంటుంది ఛాన్సెస్ అయిపోతే.